Hello friends, very good morning. This is my profile. Whoever wants to know can check it out. These are the courses offered at our channel right now, at our website right now. Economy Infinity is the new flagship course. This is intended for UPSC aspirants and RBI Grade B and Group 1 aspirants. సిలబస్ మరియు చెప్పే విధానం అంతా కూడా యూపీఎస్సీ స్టాండర్డ్స్ని ఆనుకొని ఉంటుంది. కంప్లీట్గా యూపీఎస్సీని మ్యాచ్ చేసేలాగా ఉంటుంది. అండ్ ఐడియా ఈజ్ టు అన్కాంప్లికేట్ ఎకానమీ ఫర్ యూపీఎస్సీ. క్లియర్గా చెప్తున్నాను, అన్కాంప్లికేట్. సీమింగ్లీ కాంప్లికేటెడ్గా అనిపించే ఈ సబ్జెక్ట్ని చాలా అన్కాంప్లికేట్ చేసి లేమన్కి కూడా అర్థమయ్యే భాషలో భావాన్ని చెడగొట్టకుండా చెప్పే బాధ్యతతో తీసుకున్న కోర్స్ ఇది, ఎకానమీ ఇన్ఫినిటీ. ఫర్ ఆల్ దోస్ హూ ఫీల్ ఎకానమీ ఈజ్ అ నైట్ మేర్ ఫర్ దెమ్, ఎకానమీ అనేది ఒక పీడకల, మిగిలిన సబ్జెక్ట్స్ హ్యాండిల్ చేయగలుగుతాం, ఎకానమీని హ్యాండిల్ చేయలేకపోతున్నాం అనుకున్న ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా జాయిన్ అవ్వాల్సిన కోర్స్. శాంపుల్ వీడియోస్ పెట్టాను, మీరు పూర్తిగా 1.5 hour కూడా వాచ్ చేయండి. దెన్ యూ విల్ అండర్స్టాండ్ ద క్లాస్. యూట్యూబ్లో ఫ్రీ టైం కాబట్టి మనకి సీరియస్నెస్ రాదు. లైవ్ క్లాస్ ఉన్నప్పుడు సీరియస్గా వింటారు, రికార్డెడ్ వీడియో పెట్టినప్పుడు సీరియస్గా విన్నారు. ప్లీజ్, ఐఎమ్ అర్జింగ్ యూ టు వాచ్ ఇట్ కంప్లీట్లీ. దెన్ యూ విల్ అండర్స్టాండ్ హౌ ఈజీలీ ఇట్ ఈజ్ స్టార్ట్. రైట్, ఎకానమీ అంటే భయం పోగొట్టే మెయిన్ ఆస్పెక్ట్తో ఇది మనం స్టార్ట్ చేసాం. ఇట్స్ ఏ పీసీఎం కోర్స్, ప్రిలిమ్స్ కమ్ మెయిన్స్. సో మెయిన్ సిలబస్ కూడా కంప్లీట్గా కవర్ అవుతుంది. ఐ విల్ ఆల్సో గైడ్ యూ ఇన్ ఎస్ఏ రైటింగ్. ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈజ్ ద మోస్ట్ పాపులర్ కోర్స్ ఫ్రమ్ ఎల్టెక్స్ క్లాసెస్. మ్యాక్సిమం ప్యాట్రనైజ్ సపోర్ట్ వచ్చింది ఈ కోర్స్కి. అండ్ దిస్ ఈజ్ యూస్ఫుల్ ఫర్ ఎవ్రీ వన్ హూ విషెస్ టు ఇంప్రూవ్ ఇంగ్లీష్, to all those preparing for highest level of competitive exams, SPIPO mains, SSC CGL, and then again UPSC గ్రూప్స్, ఎస్ఏ రేటింగ్ ఆస్పెక్ట్ ఉన్నవాళ్ళు, హిందూ పేపర్ని అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నవాళ్ళు, వీళ్ళందరూ కూడా మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వాల్సిన కోర్స్ ఇది. ఎందుకంటే ఇందులో ప్రతి ఆల్టర్నేట్ డే హిందూ పేపర్ నుంచి హెడ్లైన్స్ తీసుకొని పేపర్ రీడింగ్ అలవాటు చేస్తాను. అండ్ ఇంకొక రోజు గ్రామర్, బేసిక్ గ్రామర్ అనేది బిల్డ్ చేస్తూ ఉంటాం. సో బేసిక్ గ్రామర్ బిల్డ్ అయితే సెంటెన్స్ స్ట్రక్చరింగ్, కన్స్ట్రక్షన్ ఆఫ్ సెంటెన్స్ ఇవన్నీ వస్తాయి. సో ఈ బేసిక్స్ బిల్డ్ అయితే మనకి కాంపిటేటివ్ ఎగ్జామ్లో ఎపీర్ అయ్యే రీడింగ్ కాంప్రహెన్షన్, క్లోజ్ టెస్ట్, వీటన్నిటిని కూడా హ్యాండిల్ చేయడం తెలుస్తుంది. వాటిని కూడా ప్రాక్టీస్ చేయించడం జరుగుతుంది. దేర్ విల్ బి మాక్ టెస్ట్ ఆన్ అవర్ ఓన్ యాప్. అర్థమెటిక్ ఇన్ఫినిటీ ఈజ్ అనదర్ ఫ్లాగ్షిప్ కోర్స్ ఫ్రమ్ అస్, విచ్ ఈజ్ ఇంటెండెడ్ టు ఇంప్రూవ్ యువర్ మ్యాథ్స్ స్కిల్స్ బేస్డ్ ఆన్ లాజిక్. కంప్లీట్గా లాజిక్ బేస్డ్ థింకింగ్ అనేది డెవలప్ చేయడం జరుగుతుంది. జీరో ఫార్ములాస్ అనేవి ఏమాత్రం యూజ్ చేయకుండా, నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కూడా కంగారు పడకుండా, సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు, ఆర్ట్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు కూడా హ్యాపీగా చేయగలిగేలాగా చేసే కోర్సే అర్థమెటిక్ ఇన్ఫినిటీ. సో చాలామందికి మ్యాథ్స్లో వీక్ ఉండి ప్రిలిమ్స్ క్లియర్ చేసి మెయిన్స్ క్లియర్ చేయలేక సఫర్ అవుతూ ఉంటారు. అలాంటి వాళ్ళందరికీ కూడా అద్భుతమైన కోర్స్. ఇట్ ఇంక్లూడ్స్ రైట్ ఫ్రమ్ బేసిక్స్ టు హైయెస్ట్ లెవెల్ డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ దట్ అపియర్ ఇన్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. యాప్టిట్యూడ్ ఇన్ఫినిటీ ఈజ్ ద బెస్ట్ కైండ్ ఆఫ్ కోర్స్, ఎందుకంటే ఇది బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి CGL కాంబో ఇది. సో దీంట్లో ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్ అండ్ జనరల్ స్టడీస్ క్లబ్ చేయలేదు. ఫ్యూచర్లో అవి కూడా యాడ్ చేసే ప్లాన్లో ఉన్నాను. సో ఇందులో మీకు బ్యాంక్ ఎగ్జామ్స్కి అవసరమైన ఎండ్ టు ఎండ్ కంప్లీట్ కవరేజ్ ఉంటుంది. ఎస్ఎస్సి CGLకి ప్రస్తుతానికి కరెంట్ అఫైర్స్ అండ్ ఇవి యాడ్ చేయలేదు. ఫ్యూచర్లో యాడ్ చేసినా సరే ప్రైస్ విల్ రిమైన్ సేమ్. ఐఎమ్ ఆల్రెడీ థింకింగ్ ఆఫ్ యాడింగ్ కరెంట్ అఫైర్స్ టు దిస్ పర్టికులర్ కోర్స్. 6,000 ఈజ్ ద ఫీ ఫర్ దిస్ పర్టికులర్ కోర్స్. ఇట్ ఇంక్లూడ్స్ ప్యూర్ మ్యాథ్స్ అట్ Tier 2 లెవెల్. Tier 2 స్టాండర్డ్లో ఉన్న ప్యూర్ మ్యాథ్స్ కూడా ఇందులో కవర్ చేయడం జరుగుతుంది. యాప్టిట్యూడ్ షార్ట్ టర్మ్ ఈజ్ ఫర్ బిగినర్స్, హూ ఎవర్ ఈజ్ బిగినింగ్ టు ప్రిపేర్ ఫర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. వాళ్ళకి ఒకేసారి 6,000 కట్టడం ఇబ్బంది అనుకునే వాళ్ళు దే కెన్ స్టార్ట్ విత్ దిస్. ప్రిలిమ్స్ కవరేజ్ జరుగుతుంది. ఈ లోపు మనకి క్వాలిటీ ఏంటి ఇన్స్టిట్యూట్ అనేది అలవాటు అవుతుంది. తర్వాత యూ కెన్ అప్గ్రేడ్ టు 6,000 కోర్స్, విచ్ ఈజ్ అన్ అన్లిమిటెడ్ వన్, విచ్ ఇంక్లూడ్స్ మెయిన్స్ ప్రిపరేషన్ ఆల్సో. దట్స్ అబౌట్ ది కోర్సెస్. సో ఎకానమీ మాత్రం మిస్ చేయకండి, ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ. మీకు 1-2 లైవ్ క్లాసులు వినాలంటే పింగ్ మీ అప్. Contact and payment details, you have my WhatsApp number, you have my personal number also there on the screen. 95 to start a number, na personal number. You can give me a call if you want to talk to me before joining, and you can also WhatsApp me on 7893899553 if you want to chat with me and ask your doubts. Hit a like if you like my videos, share it with your friends if you think they are useful to your friends, and subscribe. And one more important announcement. So UPSC ki I am coming up with polity up next. I will announce the date. So
ఐ విల్ క్రియేట్ ఎ కంప్లీట్ ఎకో సిస్టమ్ ఫర్ యూపీఎస్సీ. సో డోంట్ వరీ అబౌట్ ఇట్ సార్. ఒక కోర్సే ఉంటుందా అని కొంతమందికి మైండ్లో ఉంటుంది. ఇక్కడ ఒకటి అక్కడ ఒకటి, ఏం వరీ అక్కర్లేదు. ఎంటైర్ యూపీఎస్సీ ఇంక్లూడింగ్ ఇంటర్నేషనల్ అఫైర్స్ విల్ బీ కవర్డ్ హియర్. 1 by 1 యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. ఎందుకంటే వీ హ్యావ్ ఇప్పుడే స్టార్ట్ అయ్యాం, ఒక్కొక్కటి యాడ్ చేసుకుంటూ వెళ్తున్నాం. సో కంప్లీట్ యూపీఎస్సీ ఎకో సిస్టమ్ అనేది బిల్డ్ అయిపోతుంది. యూ డోంట్ హ్యావ్ టు వరీ. క్వాలిటీ ఏమాత్రం కాంప్రమైజ్ అవ్వకుండా యూ విల్ గెట్ ద బెస్ట్ ఆఫ్ ద ఫ్యాకల్టీ అట్ ద మోస్ట్ ఎఫోర్డబుల్ ఫీజ్. మీరు ఇంటర్నెట్ మొత్తం వెతుక్కున్నా ఎంతకంటే తక్కువ ఫీజుకి ఇంత క్వాలిటీతో మీకు దొరకదు. ఫీజు తగ్గించి క్వాలిటీ తగ్గించేస్తే దట్స్ ఎ డిఫరెంట్ థింగ్. ఐ విల్ నెవర్ ఎవర్ కాంప్రమైజ్ ఆన్ క్వాలిటీ. క్వాలిటీలో కాంప్రమైజ్ అయ్యి ఫీజు తగ్గించను. అవసరమైతే ఫీజు పెంచుతాం, ఆ క్వాలిటీ మెయింటైన్ చేయడానికి ఈ ఫీజు సరిపోదంటే పెంచుతాను, కానీ క్వాలిటీ కాంప్రమైజ్ అయ్యే పరిస్థితి ఉండదు. యూ కెన్ కంపేర్ మై క్లాసెస్ విత్ ఎనీ వన్ అవుట్ దేర్ ఇన్ ద మార్కెట్. సివిల్ సర్వీసెస్కి చెప్తున్న వాళ్ళతో ఈ ప్రైస్ పాయింట్లో మీకు ఇంత క్వాలిటీతో ఎవరు చెప్పేవాళ్ళు ఎక్కువగా దొరకరు. సో మీరు చెక్ చేసుకోవచ్చు. యూ కెన్ అటెండ్ క్లాసెస్. యూఆర్ ఎనీవే, మీరు రోజు వింటున్నారు కూడా, సో యూ నో అబౌట్ ఇట్. సో ఆర్గనైజేషన్ ఫ్యూచర్ అంటే ఎల్టీఎక్స్ క్లాసెస్కి నా విజన్ ఎలా ఉందంటే, ఇట్ విల్ బీ ఫోకసింగ్ ఆన్ 2 pillars. ఒకటి బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి సీజీఎల్ సెగ్మెంట్ ఒకవైపు ఉంటుంది, ఇంకోవైపు యూపీఎస్సి సెగ్మెంట్ ఉంటుంది. యూపీఎస్సి సెగ్మెంట్ని ఆనుకొని గ్రూప్ 1 టీఎస్పీఎస్సి, ఏపీపీఎస్సి గ్రూప్ 1 వాళ్ళు కూడా సేమ్ కోర్స్ తీసుకోవచ్చు. సో దట్ ఈస్ ద లెవెల్ ఆఫ్ స్టాండర్డ్ దట్ ఐఎమ్ ప్లానింగ్ టు మెయింటైన్ హియర్. సో అర్థమెటిక్లో ఆల్దో వీ హ్యావ్ క్యాపబిలిటీ టు హ్యాండిల్ క్యాట్, బట్ దట్ ఈస్ నాట్ ఫిట్టింగ్ ఇన్ టు మై సోషల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్. నేను గవర్నమెంట్ ఎగ్జామ్స్ వైపే ఫోకస్ చేయాలనుకుంటున్నాను కాబట్టి ఐఎమ్ డెలిబరేట్లీ అవాయిడింగ్ క్యాట్, జిఆర్ఈ, జీమాట్, ఇవన్నీ హైయర్ ఎడ్యుకేషన్కి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కాబట్టి వాటిని డెలిబరేట్గా అవాయిడ్ చేస్తాం. బట్ ఆర్ ఫ్యాకల్టీ ఇంక్లూడింగ్ మై సెల్ఫ్ వీ హ్యావ్ ద కేపబిలిటీ టు హ్యాండిల్ దట్ కైండ్ ఆఫ్ కోర్సెస్. ఆ కేపబిలిటీ ఈజ్ కమింగ్ టు బ్యాంక్ అండ్ ఎస్ఎస్సి స్టూడెంట్స్. ఇట్స్ ఎ గోల్డెన్ ఆపర్చునిటీ ఫర్ యూ, రైట్? సో యూజ్ చేసుకోండి. హయ్యర్ లెవెల్ కేపబిలిటీ వచ్చి మనకి కొంచెం అంతకంటే తక్కువ స్టాండర్డ్ ఉన్న ఎగ్జామ్స్కి ఉపయోగపడుతుంది. యూజ్ ద స్కిల్ అండ్ అప్గ్రేడ్ యువర్ సెల్స్. సిమిలర్లీ యూపీఎస్సీకి మించి మళ్ళీ కిందకి వెళ్ళే పరిస్థితి ఉండదు. యూపీఎస్సీ అండ్ సేమ్ యూపీఎస్సీ స్టాండర్డ్లోనే టీచ్ చేస్తాం కాబట్టి గ్రూప్ 1 ఆస్పిరెంట్స్ క్యాన్ క్యాచ్ ఇట్ అప్. ఇంకా కిందకైతే వెళ్ళం. సో కింద వాళ్ళు కూడా యూ కెన్ కమ్ టు దిస్ లెవెల్, పిక్ ఇట్ అప్ అండ్ ఏస్ యువర్ ఓన్ ఎగ్జామ్ లైక్ గ్రూప్ 2, ఎస్ఐస్ అండ్ అదర్ థింగ్స్. దట్స్ ఇట్. భయపడాల్సిన పని లేదు. యూపీఎస్సీ మీద ఫోకస్ ఉండదేమో అనుకోవాల్సిన పని లేదు. మై ఫోకస్ ఈజ్ కంప్లీట్లీ ఆన్ యూపీఎస్సీ. సో దానిపైనే కంప్లీట్గా ఫోకస్ చేస్తున్నాను. ఐఎమ్ స్పెండింగ్ ఎ లాట్ ఆఫ్ మై టైమ్ ఆన్ దిస్. సో టుడేస్ ఎడిటోరియల్ ఐ పిక్డ్ అప్ అన్ ఇంట్రెస్టింగ్ ఎడిటోరియల్ టుడే. ఎ బ్రేక్ ఫ్రమ్ ఎకానమీ. రోజు ఎకానమీ చేస్తున్నాం, ఒక చిన్న బ్రేక్ తీసుకున్నాను. బ్రేక్ తీసుకోవడానికి కూడా ఒక రీజన్ ఉంది. బికాస్ ద టాపిక్ ఫర్ డిస్కషన్ ఈజ్ అన్ ఇంట్రెస్టింగ్ వన్ అండ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ ఫర్ మెయిన్స్ ఎస్ఏ. మీకు జనరల్ ఎస్ఏ ఉంటుంది యూపీఎస్సీలో, టాపిక్ వైజ్ ఎస్ఏ అకౌంట్. జనరల్ ఎస్ఏలో వచ్చే టాపిక్స్లో ఇది వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దిస్ ఈజ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా అనేది ఒక ఇంట్రెస్టింగ్ టాపిక్. అండ్ ఇక్కడ తీసుకున్న టాపిక్ ఏంటంటే ట్రంప్ వర్సెస్ ట్విట్టర్. ట్విట్టర్కి ట్రంప్కి మధ్యలో జరుగుతున్న వార్ గురించి ఈ ఆర్టికల్. వెరీ ఇంట్రెస్టింగ్ ఆర్టికల్ అండ్ ఇట్ ఈస్ రిచ్ ఇన్ వొకాబులరీ. సో నేను అది కూడా చెప్పాను, ఈ మధ్యన వొకాబులరీ ఎక్కువగా వచ్చిన ఎడిటోరియల్స్ ఎక్కువగా రాలేదు. సో దీంట్లో హ్యూజ్ వొకాబులరీ ఉంది, మంచి వొకాబులరీ ఉంది. లెట్స్ లెర్న్ ద వొకాబులరీ ఆల్సో. Let's begin the show. A brewing storm on Trump versus Twitter. Brewing అంటే అర్థం ఏంటి? ఐఎమ్ బ్రూయింగ్ ఏ కాఫీ అంటే అర్థం ఏంటి? కాఫీ పొడిలో పాలు వేసి కలుపుతాం చూడండి, దాన్ని బ్రూయింగ్ అంటాం. అంతే, పాలు వేడి చేయడం, దాంట్లో కాఫీ పొడి వేయడం, యూ కాల్ ఇట్ బ్రూయింగ్. లేదా మనకి ఫిల్టర్ కాఫీ దానికి అప్పటికప్పుడు తయారు చేస్తారు చూడండి, అలాగా. బ్రూయింగ్ అంటే కలిపి చేయడం, బిగినింగ్ టు డెవలప్ అనే మీనింగ్ వస్తుంది. ఏ స్టామ్ దట్ ఈస్ బ్రూయింగ్ అన్నారు అనుకోండి. స్టామ్ అంటే అర్థం ఏంటి? ఒక పెద్ద ఫోర్స్తో ఉన్న విండ్ అనమాట, గాలులతో కూడిన వర్షం అంటాం చూడండి, దాన్ని స్టామ్ అంటారు. ఇట్ ఈస్ బ్రూయింగ్ అంటే ఇట్ ఈస్ బిగినింగ్ టు డెవలప్. అంటే మన అర్థం ఏంటంటే బ్రూయింగ్ స్టామ్ అంటే ఏ ప్రాబ్లమ్, అన్ అన్ప్లెజెంట్ సిచ్యువేషన్ దట్ ఈస్ ఇన్ ద ఎర్లీ స్టేజ్, దట్ ఈస్ బిగినింగ్ టు డెవలప్. అంటే ఎలా వదిలేస్తే అది ఒక పెద్ద ప్రాబ్లంగా మారబోతుంది అని చెప్పడానికి వీ విల్ యూజ్ ఏ బ్రూయింగ్ స్టామ్, a problem that is beginning to develop. That's the meaning of this. On Trump versus Twitter. Trumpకి ట్విట్టర్కి మధ్యలో జరుగుతున్న వార్కి సంబంధించిన ఎడిటోరియల్. Twitter did well to call out Trump, but fake news is an ecosystem by itself. Twitter did well to call out Trump. Call out అంటే అర్థం ఏంటంటే, ఇప్పుడు ట్రంప్ చేసిన ఒక పనిని పాయింట్అవుట్ చేసి క్రిటిసైజ్ చేసింది. ఆ పని ఏంటి? ట్రంప్ చెప్పే చాలా మాటలు ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్. అంటే ఆయన ప్రెసిడెంట్ హోదాలో ఉంటూ కొన్ని అబద్ధాలు చెప్పేస్తూ ఉంటారు. సో ప్రెసిడెంట్గా తప్పు చెప్పరు కదా అని ప్రజలు దాన్ని వెంటనే ఫాలో అవుతూ ఉంటారు.
సో ట్విట్టర్ ఏం చేస్తుంది, ట్విట్టర్ ప్లాట్ఫామ్లో జరుగుతుంది. సో ఇన్ ఎన్ ఇండైరెక్ట్ వే ట్విట్టర్ ఈజ్ హెల్పింగ్ ట్రంప్. అందుకని ట్విట్టర్ ఏం చేస్తుంది, ఫ్యాక్ట్ చెకింగ్ చేయడం మొదలుపెట్టింది. సో ట్రంప్ ట్వీట్ చేసిన 2 పాత ట్వీట్స్ని ఫ్యాక్ట్ చెక్ చేసింది. ఫ్యాక్ట్ చెక్ అంటే అర్థం ఏంటి, దే ఆర్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్, అంటే అవి కరెక్ట్ కాదు, అవి నిజ దూరం అని చెప్పి స్టాంప్ వేసింది. అలా వేసినప్పుడు ఏమవుతుంది, ట్రంప్ యొక్క పాపులారిటీకి అది దెబ్బ పడుతుంది అన్నమాట. సో కాల్ అవుట్ అంటే మీనింగ్ ఏంటి, టు పాయింట్ అవుట్ అండ్ క్రిటిసైజ్. అర్థమవుతుందా మీనింగ్ ఇక్కడ, క్రిటిసైజ్ అనే మీనింగ్ అంటే ఒకళ్ళు చేసిన తప్పుని ఎత్తి చూపడం అనే మీనింగ్ మీరు తీసుకోవచ్చు. బట్ ఫేక్ న్యూస్ ఈజ్ అన్ ఎకో సిస్టమ్ బై ఇట్ సెల్ఫ్. కానీ ఫేక్ న్యూస్ అనేది ఒక కాంప్లెక్స్ నెట్వర్క్ అయిపోయింది. ఫేక్ న్యూస్ అనేది ఇప్పుడు మనకి సోషల్ మీడియాలో, వాట్సాప్స్లో ప్రతిరోజు కూడా నేను చూస్తాను. వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంబ్లం పెట్టేసి మనకు తెలిసిన 4-5 ఆరోగ్య సూత్రాలు రాసేసి మొత్తం ఫార్వర్డ్ చేస్తారు. ఆరోగ్య సూత్రాలు మంచిగా అయ్యి ఉండొచ్చు, కానీ నువ్వు పెట్టుకోవచ్చు కదా, ఎందుకు వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంబ్లం ఎందుకు వాడాలి? సో మన పర్సనల్ ఒపీనియన్కి ఇంకొక ఎంబ్లం వాడేసి, అది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ ఎంబ్లం చూస్తే, ఇంగ్లీష్ చూస్తే అర్థమైపోతుంది అది కరెక్ట్ కాదు, అది వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ది కాదు అని. చాలా విషయాల్లో ఫేక్ న్యూస్ అనేది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. ఓకే, ఇది చిన్న విషయం పర్వాలేదు, ఎక్కడో ఎవరినో చంపేశారంట, ఒక హిందూ ముస్లింని చంపేశాడు, ఒక ముస్లిం హిందూని చంపేశాడు అని చెప్పి ఒక ఫేక్ న్యూస్ వస్తుంది. దానికి అథెంటిసిటీ ఉందా లేదా, ఫ్యాక్ట్ చెకింగ్ జరుగుతుందా లేదా తెలియదు. ఈలోపు అది లక్షలాది వాట్సాప్ గ్రూప్స్లో, ఫేస్బుక్స్లో ఫార్వర్డ్ అయిపోతుంది. ఫార్వర్డ్ అయ్యేసరికి ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొడుతుంది. సో ఇది ఏం చేస్తుంది, ఉద్రిక్తలకు దారితీస్తుంది. అందుకనే ఈ ఫేక్ న్యూస్ అనేది ఒక పెద్ద డేంజరస్ డెవిల్ అయిపోయింది. అది ఆల్ ఆఫ్ అస్ ఇండివిజువల్గా కూడా ఒక బాధ్యత తీసుకోవాలి. ఫేక్ న్యూస్ కనిపించగానే ఎయిదర్ వీ హ్యావ్ టు ఫ్యాక్ట్ చెక్ అండ్ స్టాప్ ఇట్, ఆర్ టెల్ ది అదర్ పర్సన్ హూ హెస్ ఫార్వర్డెడ్ ఇట్ టు యూ టు స్టాప్ ఇట్. చేయాలి, మనం ఆపాలి, మనకి పంపిన వాడిని ఆపాలి. ఎక్కడో దగ్గర చైన్ కట్ అవ్వాలి. ఎక్కడికక్కడ జనాలు దాంట్లో ఉన్న కంటెంట్ చూసి ఎక్సైట్ అయిపోయి వెళ్ళిపోతున్నారంటే కష్టం. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను పర్సనల్గా భావించేది ఏంటంటే, వెన్ ఎవర్ యూ సీ ఎ న్యూస్ ఐటమ్, అది చూడగానే అపీలింగ్గా ఉందనుకోండి, ఎక్సైటింగ్గా అపీలింగ్గా మనలోని ఏదో ఒక సెన్సెస్ని కదిలించేలా ఉందంటే ఫేక్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయని ఫస్ట్ అనుమానం వస్తుంది. అప్పుడు చెక్ చేస్తాను. చెక్ చేసినప్పుడు ఫేక్ కాదు అనిపిస్తే, ఇఫ్ ఇట్ ఈస్ యూస్ఫుల్ టు అదర్స్ ఐ ఫార్వర్డ్, అదర్వైజ్ దిస్ నో పాయింట్ ఇన్ ఫార్వర్డింగ్ జస్ట్ ఫర్ ద సేక్ ఆఫ్ ఇట్. ఇది కొంచెం మనం బిల్డ్ చేసుకోవాలి. యాజ్ పొలిటికల్ ఐరనీస్ గో అంటే ఇక్కడ మీరు తీసుకుంటే యాజ్ ఫార్ యాజ్ పొలిటికల్ ఐరనీస్ గో అని తీసుకోవాలి. ఐరనీ అనే పదం ఇట్స్ ఎ లిటరరీ ఎక్స్ప్రెషన్. ఐరనీ అంటే మీనింగ్ ఏంటంటే చాలా చాలా డీప్ మీనింగ్స్ ఉన్నాయి. ఐరనీకి మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. చాలా మీనింగ్స్ ఉంటాయి, ఒక ఎగ్జాంపుల్తో స్టార్ట్ చేద్దాం. సో ఐరనీ విల్ టేక్ ఎ లాట్ ఆఫ్ అవర్ టైం. సో ఐరనీ అనేది, ఫర్ ఎగ్జాంపుల్, మన బాస్ ఏమో కాల్ చేసి ఈ సండే కూడా మీరు వర్క్ చేయాలని చెప్పాడు. చెప్పగానే అండ్ యూ హ్యావ్ రియాక్టెడ్ లైక్ దిస్, వావ్, మనకి సండే కూడా వర్క్ చేయమంటే మన రియాక్షన్ ఏంటి, అబ్బా అనుకుంటాం కదండి, ఏంటి ఆదివారం కూడా పనిస్తున్నారని. కానీ ఇఫ్ యూ రియాక్ట్ బై సేయింగ్ వావ్, దట్ ఇండికేట్స్ ఐరనీ. అంటే మన ఇంటెంటెడ్ మీనింగ్ ఏంటి, మన ఫీలింగ్ ఏంటి, యాక్చువల్గా ఆ టైంలో బాధ, కానీ మనం ఎక్స్ప్రెస్ చేసిన విధానం ఏంటి, వావ్. రెండు ఆపోజిట్గా వచ్చాయి. ఇట్ ఈస్ అన్ ఐరానికల్ వే ఆఫ్ ఎక్స్ప్రెసింగ్ యువర్ డిస్ప్లెజర్. మన బాధని నెగిటివ్గా, ఇండైరెక్ట్గా మనం ఎక్స్ప్రెస్ చేయడం, డైరెక్ట్గా కాదు. ఇప్పుడు అలాగే చాలాసార్లు ఏం చేస్తారంటే, మళ్ళీ బాస్ ఎంప్లాయీ కేసే తీసుకుందాం. ఎంప్లాయీ ఏమో వర్క్ చెప్పినట్టు చేయకుండా, చాలా అసలు ఏమీ బాగా చేయకుండా తీసుకొచ్చాడు. అది చూడగానే బాస్ అంటాడు ఎక్సలెంట్ వర్క్ అంటాడు. ఎంప్లాయీకి తెలుసు తను బాగా చేయలేదని. అప్పుడు బాస్ దాన్ని చూసి ఎక్సలెంట్ అంటాడు. ఎక్సలెంట్లో అక్కడ ఐరనీ ఉంది, వెటకారం ఉంది. మనం తెలుగులో వెటకారం అంటాం చూడండి, చిన్న సెటైర్ ఉంది. ఆ సెటైర్ అందులో ఉంటుంది అన్నమాట. సో ఐరనీకి ఒక మీనింగ్ ఏంటి, సెటైరికల్ ఎక్స్ప్రెషన్, ఆపోజిట్గా చెప్పే పదం ఒకటి కనిపిస్తుంది, కానీ దాని మీనింగ్ ఇంకోటి ఉంటుంది. ఎక్సలెంట్ అన్నప్పుడు మీనింగ్ ఎక్సలెంట్ యొక్క మీనింగ్ కాదు, ఆ కాంటెక్స్ట్ పరంగా అది వెటకారంగా వచ్చిన పదం. సూపర్గా చేసావురా అంటాం, అంటే బాగా చేయలేదు, కానీ మనం ఎక్స్ప్రెస్ చేసేది సూపర్గా చేసాం. ఇట్ ఈస్ అన్ ఐరానికల్ ఎక్స్ప్రెషన్ అంటాం. అది ఒక మీనింగ్. సెకండ్ థింగ్, ఐరనీ ఈజ్ ఆల్సో యూస్ టు ఎక్స్ప్రెస్ థింగ్స్. ఇప్పుడు ఎలా ఉంటుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తాను ఫస్ట్. ఏ పోలీస్ స్టేషన్ దట్ ఈస్ బర్నింగ్, పోలీస్ కాదు, ఫైర్ స్టేషన్ దట్ ఈస్ బర్నింగ్. ఫైర్ స్టేషన్ యొక్క పని ఏంటి, అగ్నిని ఆపడం, కానీ ఫైర్ స్టేషనే కాలిపోతుంటే ఇట్స్ అన్ ఐరానికల్ సిచ్యువేషన్. పోలీస్ స్టేషన్లో దొంగలు తుపాకీలు దొంగిలించేశారనుకోండి, ఎ థెఫ్ట్ హ్యాపెండ్ ఎట్ ఎ పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే ఇట్ ఈస్ ఐరానికల్, బికాస్ పోలీస్ ఆర్ సపోజ్ టు ప్రొటెక్ట్ అస్ ఫ్రమ్ థీవ్స్. దొంగల నుంచి మనల్ని కాపాడాల్సింది పోలీసు. పోలీస్ స్టేషన్లోనే దొంగతనం జరిగితే దట్ ఈస్ ఐరానికల్.
అర్థమవుతుందా? టీచర్ ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయితే ఇట్ ఈజ్ ఐరానికల్. టీచర్ ఈజ్ సపోజ్ టు మన స్టూడెంట్కి చెప్పి స్టూడెంట్ పాస్ అయ్యేలా చేసే బాధ్యత టీచర్ది. టీచరే ఎగ్జామ్ రాసి ఫెయిల్ అయిపోతే దట్ ఈజ్ ఐరానికల్. సో ఐరానికల్ అంటే మనం ఎక్స్పెక్ట్ చేసేదానికి ఆపోజిట్ జరిగితే దట్స్ అగైన్ అండ్ ఐరనీ ఆఫ్ సిచ్యువేషన్ అనమాట. సో ఐరనీ అనేదాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఆపోజిట్ అనే పదం ఈజ్ ద కీవర్డ్ అనమాట. అంటే మనం ఎక్స్ప్రెస్ చేసిన పదం యాక్చువల్ మీనింగ్ వేరు, ఇంటెండెడ్ మీనింగ్ వేరు, అది ఒకటి. అలాగే సిచ్యువేషన్, మనం జనరల్గా ఎక్స్పెక్ట్ చేసే రిజల్ట్ వేరు, బయటకు వచ్చిన రిజల్ట్ వేరు. మీకు చెప్పాను ఇప్పుడు, ఏం చెప్పాను, ఫైర్ స్టేషన్ కాలిపోతుంది. మనం ఎక్స్పెక్ట్ చేసేదండి ఫైర్ స్టేషనే ప్రొటెక్ట్ చేయాలి, అలాంటి ఫైర్ స్టేషనే కాలిపోతుందంటే ఎక్స్పెక్ట్ చేసిన దానికి ఆపోజిట్ జరిగింది. సో ఇలాంటి వాటి అన్నింటినీ కూడా ఐరానికల్ సిచ్యువేషన్స్ అంటారు. ఇప్పుడు ఇక్కడ యాజ్ ఫార్ యాజ్ పొలిటికల్ ఐరనీస్ గో అన్నప్పుడు ఐరనీకి సెటైర్ అనే మీనింగ్ కూడా ఉంది. ఇక్కడ మీనింగ్ పొలిటికల్ సెటైర్స్ అంటే మీనింగ్ ఇక్కడ మళ్ళీ ఫన్, అంటే గెట్టింగ్ ఎంటర్టైన్మెంట్ ఫ్రమ్ పాలిటిక్స్, ఆ మీనింగ్ కూడా ఉంటుంది. అంటే పొలిటీషియన్స్ కొన్నిసార్లు వాళ్ళు మాట్లాడే మాటల్లో, వాళ్ళు చేసే పనుల్లో కూడా మనకు తెలియకుండానే కొంత ఫన్ వస్తుంది. ఆ ఫన్ని మనం ఇక్కడ పొలిటికల్ ఐరనీస్, పొలిటికల్ సెటైర్స్ అని అంటారనమాట. సో ఆ మీనింగ్ తీసుకోవచ్చు, ఎందుకంటే ట్రంప్ అనే అతను ఎక్కువగా మాట్లాడుతుంటారు కాబట్టి. సో చాలాసార్లు అవి ఫన్నీ అయిపోతూ ఉంటాయి. సో యాజ్ ఫార్ యాజ్ పొలిటికల్ ఐరనీస్ గో, యుఎస్ ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్స్ టైరేడ్ అంటే ఏ లాంగ్ స్పీచ్ ఆర్ రైటింగ్ టు క్రిటిసైజ్ సమ్మన్, లాంగ్ అండ్ యాంగ్రీ స్పీచ్ అనమాట. మనం ఎవరి మీదైనా కోపంతో ఒక మాట అన్నా సరే, లేకపోతే రాసినా సరే, దట్ ఈస్ కాల్డ్ టైరేడ్. ఇట్ షుడ్ బి లాంగ్ అండ్ యాంగ్రీ. కోపంతో ఉండాలి, పెద్దదై ఉండాలి. చిన్నది ఒక జస్ట్ క్రిటిసైజ్ అని వదిలేయడం కాదు, ఎంతసేపు తిట్టాడరా అంటాం చూడండి, దాన్ని టైరేడ్ అంటాం. అగైన్స్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈజ్ ఎ క్లాస్ అపార్ట్. ఈ పొలిటికల్ ఐడెంటిటీస్ అన్నింటిలోకి ట్రంప్ కోపంతో మాట్లాడేవి క్లాస్ అపార్ట్. అది కంప్లీట్గా డిఫరెంట్ క్లాస్ ఆల్ టుగెదర్ అని చెప్పి అంటున్నారు. ఆఫ్టర్ ట్విట్టర్ ఫ్లాగ్ అంటే అర్థం ఏంటి? పాయింట్అవుట్ చేయడం, మార్క్ చేయడం. 2 of his posts as factually inaccurate, అందులో ఫ్యాక్ట్ లేదు, ఇన్యాక్యురేట్గా ఉన్నాయని చెప్పి ట్విట్టర్ ఫ్లాగ్ చేసింది ట్రంప్ చేసిన ట్వీట్స్ని. ద ప్రెసిడెంట్ థ్రెటన్ టు స్ట్రాంగ్లీ రెగ్యులేట్ ఆర్ క్లోజ్ డౌన్ ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్. ప్రెసిడెంట్ ఏం చేశారు? కంప్లీట్గా దాన్ని రెగ్యులేట్ చేస్తాను లేదా క్లోజ్ డౌన్ చేస్తాం, ఆల్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని రెగ్యులేషన్ లేదా క్లోజ్ డౌన్ చేస్తానని థ్రెటన్ చేశారు, భయపెట్టారు. లైక్ మోస్ట్ ఆఫ్ హిస్ స్టేట్మెంట్స్, దిస్ వన్ టూ అపియర్డ్ ఆన్ ట్విట్టర్ వేర్ హీ హ్యాస్ 80.4 million ఫాలోవర్స్. ఇంతకుముందు చెప్పిన చాలా స్టేట్మెంట్స్ లాగే ఈ స్టేట్మెంట్ కూడా ట్విట్టర్లోనే అపియర్ అయింది. ఏమని? ట్విట్టర్ని రెగ్యులేట్ చేస్తాను, ట్విట్టర్ని క్లోజ్ చేస్తానని చెప్పి ఆయన ట్విట్టర్లోనే రాశారు. అందులో ఆయనకి 80.4 million ఫాలోవర్స్ ఉన్నారు. వెన్ మిస్టర్ ట్రంప్ ఎంటర్డ్ ద రేస్ ఫర్ ది రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఇన్ 2015, critics scorned him as a mere inconsequential Twitter handle for his acerbic posturing on the platform. సో దీని అర్థం ఏంటో చూడండి. చెప్పాను కదా, ఈ ఎడిటోరియల్లో వొకాబులరీ ఈజ్ వెరీ రిచ్. వెన్ మిస్టర్ ట్రంప్ ఎంటర్డ్ ద రేస్ ఫర్ ద రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ ఇన్ 2015, 2015లో ఆయన రిపబ్లికన్ ప్రెసిడెన్షియల్ నామినేషన్ రేస్లో ఎంటర్ అయినప్పుడు క్రిటిక్స్ అంటే విమర్శకులు, విమర్శించేవాళ్ళు, స్కాన్ అంటే స్ట్రాంగ్ ఫీలింగ్, టు ఫీల్ వెరీ స్ట్రాంగ్లీ దట్ సమ్వన్ డజంట్ డిజర్వ్ రెస్పెక్ట్. వీడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరం లేదు, వాడు వేస్ట్ ఫెలో అనే ఫీలింగ్ మనకు ఉంటుంది చూడండి. కొంతమందిని చూసినప్పుడు వీడికి రెస్పెక్ట్ ఇవ్వాల్సిన అవసరమే లేదు, ఇంకెందుకు ఇవ్వాలి, ఏదో హడావిడి చేస్తున్నాడు అలా అనుకోవడం అనమాట. దాన్ని స్కానింగ్ అంటాం. స్కాన్ అంటే రెడిక్యూల్, అంటే ఎదుటివాడి మీద కంటెంప్ట్, అంటే మనం వాడికి అంత సీన్ లేదు అనే ఫీలింగ్. అంటే ఎదుటి వాళ్ళకి రెస్పెక్ట్, ఎదుటి వాళ్ళ మీద మనకి డెలిబరేట్గా మనసు నుంచి రెస్పెక్ట్ రాదు, రెస్పెక్ట్ లేకుండా వాళ్ళ వైపు మనం బిహేవ్ చేస్తాం. అలాంటి బిహేవియర్ని స్కానింగ్ అంటాం. క్రిటిక్స్ స్కాన్డ్ హిమ్ యాజ్ ఎ మియర్ ఇన్కాన్సిక్వెన్షియల్ ట్విట్టర్ హ్యాండిల్. ఇతను ఏం జస్ట్ పనికిరాడు, ఇన్కాన్సిక్వెన్షియల్ అంటే అది ఇంపార్టెంట్ కాదు, ఏదో హడావిడి చేస్తాడు ట్విట్టర్ మీద అనే ఫీలింగ్ అప్పట్లో క్రిటిక్స్కి ఉండేది. ఆ రకంగా వాళ్ళు బిహేవ్ చేశారు అతను 2015 ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ రేస్లోకి వచ్చినప్పుడు. ఎందుకు? ఫర్ హిజ్ ఎసర్బిక్ పోస్చరింగ్ ఆన్ ది ప్లాట్ఫామ్. ఎసర్బిక్ అంటే స్ట్రైట్ అనమాట, అంటే మరి అటు ఇటు ఉండదు, ఏది అనాలి అది మొహం మీద అనేయడం, అటు ఇటు ఆలోచించకపోవడం, చాలాసార్లు నొప్పి కలిగించేలాగా. ట్రంప్ మాట్లాడే ఎలా ఉంటాయి మీరు చూస్తున్నారు కదా. ఒక కంట్రీకి హెల్ప్ అడిగినప్పుడు కూడా హెల్ప్ చేయండి అని అడుగుతాడు, చేయకపోతే కాన్సిక్వెన్సెస్ గట్టిగా ఉంటాయని చెప్పేస్తాడు. సో అన్నీ ఓపెన్గానే ఉంటాయి డిస్కషన్స్. దిస్ ఈజ్ ఎసర్బిక్ స్టైల్ ఆఫ్ స్పీకింగ్. ఎసర్బిక్ అంటే కాజింగ్ పెయిన్ అండ్ డైరెక్ట్గా ఉంటాయి మాటలు, ఇండైరెక్ట్గా లౌక్యంగా ఉండవు. డిప్లొమాటిక్గా ట్రంప్ ఏది మాట్లాడినా స్ట్రైట్ ఫార్వర్డ్గా ఉంటాం.
దాన్ని ఎసర్బిక్ స్టైల్ ఆఫ్ పోస్చరింగ్ అంటారు. కానీ పొలిటీషియన్స్లో ఇది చాలా తక్కువగా ఉంటుంది. ఎందుకంటే పొలిటీషియన్స్కి ఉండాల్సిందే లౌక్యం. ఏ మాట అయినా సరే జాగ్రత్తగా ఆచితూచి వాడాలి. అది ట్రంప్కి లేదు. ట్రంప్ మొదటి నుంచి కూడా డైరెక్ట్గా ఏదనిపిస్తే అది చెప్పడం అనేది మొదటి నుంచి ఆయనలో ఉంది. సో ఇలా మాట్లాడుతున్నాడు, ఈయన ఇన్కాన్సిక్వెన్షియల్, ఈయన పెద్ద ఇంపార్టెంట్ కాదు, ఈయన పట్టించుకోవాల్సిన అవసరం లేదు అని చెప్పి 2015లో ఆయన క్రిటిక్స్ అంతా అనుకున్నారు అప్పట్లో. బట్ outrage is richly rewarding on digital platforms as he went on to prove. What is the meaning of outrage? Outrage అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ యాంగర్, వైలెన్స్. అంటే ఏదైనా మనకు ఒక అన్యాయం జరిగిందనుకోండి, దానివైపు మనం చూపించే రియాక్షన్. అంటే ఇప్పుడు చూడండి, మనకి రైతులకి ఇవ్వాల్సిన భూములు పట్టాలేవో పంపిణీ జరగలేదు అనుకోండి, రైతులు ఒక్కసారిగా వచ్చి నిరసన చేసి గొడవ చేసి మొత్తం చేశారు అనుకోండి, దెన్ దట్ ఈజ్ అవుట్రేజ్. అవుట్రేజ్ అంటే ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ యాంగర్ ఆర్ ఫీలింగ్ ఆర్ మీ పెయిన్ కానీ యాంగర్ని కానీ కోపాన్ని కానీ బయటికి చూపించడాన్ని మనం అవుట్రేజ్ అంటాం. ఎక్స్ప్రెషన్ ఆఫ్ యువర్ పెయిన్ ఆర్ యాంగర్. యాక్చువల్గా యాంగర్కి వాడతాం అది, అంటే మన కోపాన్ని ప్రదర్శించడం. ఈజ్ రిచ్లీ రివార్డింగ్ ఆన్ డిజిటల్ ప్లాట్ఫామ్. ఎందుకంటే కోపాన్ని జస్ట్ మనసులో పెట్టుకోకుండా ఆయన ట్విట్టర్లో ప్రదర్శించేవాడు. ఏదనిపిస్తే అది, ఏ విషయం మీద అయితే ఆ విషయం విమర్శలు చేయడం, మాట్లాడడం చేసేవాళ్ళు. కానీ జనాలు ఏంటి, ఏదైనా కొంచెం సెన్సేషనల్గా ఉండే వాటిని అట్రాక్ట్ అవుతారు కదా. అందుకే మనకి న్యూస్ ఛానల్స్ ఏం చేస్తాయి, సెన్సేషనలిజం, ప్రతి చిన్నదాన్ని కూడా హైలైట్ చేయడం, పెద్ద చేయడం. ఒకరు ఇంకొకరిని ఒక మాట అన్నారనుకోండి, ఆ మాటను పదే పదే చూపిస్తారు. ఎందుకంటే అలాంటి వాటికి జనాలు అట్రాక్ట్ అవుతారు, చూస్తారు. అది హ్యూమన్ నేచర్. పాజిటివ్గా ఉన్న స్టేట్మెంట్స్ని, ఇప్పుడు ఇతను ఇంతమందికి దానం చేశాడు అన్నారనుకోండి, నాట్ మెనీ విల్ బీ ఇంట్రెస్టెడ్ ఇన్ ఇట్, చూస్తారు కానీ దాని గురించి పెద్దగా ఉండదు. వీడు వాడిని తిట్టాడు, ఇద్దరు ఫేమస్ సెలబ్రిటీస్ తిట్టుకున్నారనుకోండి, అదే పనిగా చూస్తాం. అందుకే మనకి పనికిమాలిన డిబేట్స్ ఎప్పుడు న్యూస్ ఛానల్స్లో కనిపిస్తూ ఉంటాయి. దానివల్ల ఎవరికి ఉపయోగం ఉండదు, కానీ పీపుల్ వాచ్ ఇట్, టీఆర్పీ రేటింగ్స్ వస్తాయి, సో దే పబ్లిసైజ్ ఇట్. అవి మనకి ఎక్కువగా జరుగుతూ ఉంటాయి అన్నమాట. ఇక్కడ కూడా సో అలాంటి అవుట్రేజ్ అనేది, ఈ కోపాన్ని వ్యక్తపరచడం, ఎదుటి వాళ్ళని స్ట్రాంగ్గా విమర్శించడం, మాటలు దాచుకోకపోవడం, ఎసర్బిక్ స్టైల్ అన్నాను చూడండి, ఇలాంటి ప్రవర్తన వల్ల చాలా పాపులర్ అయిపోయారు. రిచ్లీ రివార్డింగ్, అదే అతనికి చాలా రివార్డ్ చేసిందంటే అర్థం ఏంటి, అతనికి కావాల్సింది ఇచ్చింది. యాజ్ హీ వెంట్ ఆన్ టు ప్రూవ్. ఎలాగా, ఆయన ప్రెసిడెంట్ అయిపోయారు కదా. ట్విట్టర్ టూ వాజ్ ఎ బెనిఫిషియరీ ఇన్ ద ప్రాసెస్. ఈ ప్రాసెస్లో ట్విట్టర్ కూడా పాపులర్ అయిపోయింది. ఎందుకంటే ఒక అమెరికన్ ప్రెసిడెంట్ ట్విట్టర్ ద్వారా, అంటే అమెరికన్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ట్విట్టర్ ద్వారా ఫేమస్ అయితే, ఈ ప్రాసెస్లో ట్విట్టర్ కూడా బాగా ఫేమస్ అయిపోయింది. ట్విట్టర్ కూడా ఎక్కువ మంది యూజర్స్ ట్విట్టర్లోకి రావడం అనేది జరిగింది. ద క్రాఫ్టీ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ ఇన్సెండియరీ పాలిటిక్స్ ద వరల్డ్ ఓవర్ scraped the shine of these decentralized and unregulated platforms that were the crafty అంటే క్లెవర్గా, క్రాఫ్టీ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ ఇన్సెండియరీ పాలిటిక్స్. ఇన్సెండియరీ అంటే రెచ్చగొట్టే పాలిటిక్స్. ఇన్సెండియరీ అంటే కాజింగ్ ఫైర్ అనమాట, అగ్ని పుట్టించేలాగా, మంట పుట్టించేలాగా. ఇన్ఫ్లమేటరీ అంటారు, ఇన్సెండియరీ అంటారు. ఇన్ఫ్లమేటరీ అన్నా, ఇన్సెండియరీ అన్నా, ప్రొవోకేటివ్ అన్నా, ఇన్సైటింగ్ అన్నా మీనింగ్ ఏంటి, రెచ్చగొట్టే ప్రసంగాలు, రెచ్చగొట్టే పాలిటిక్స్. ఎదుటి వాళ్ళ భావాల్ని రెచ్చగొట్టి దాని ద్వారా లబ్ధి పొందాలని చూసే పాలిటిక్స్ని మనం ఇన్సెండియరీ పాలిటిక్స్ లేదా ఇన్ఫ్లమేటరీ పాలిటిక్స్ అని అంటాం. ఇన్సెండియరీ పాలిటిక్స్ ద వరల్డ్ ఓవర్ స్క్రేప్ అంటే రబ్ చేయడం, the shine of these decentralized and unregulated platforms that were initially hailed as prodigiously democratizing. చూడండి, స్క్రేప్డ్ అంటే రబ్ చేయడం అని అర్థం, షైన్ అంటే మెరుపు. ఓకే, సో ఈ ఇన్సెండియరీ పాలిటిక్స్ బేసికల్గా ఏం జరిగిందంటే, చాలామంది పొలిటీషియన్స్ వీటిని రెచ్చగొట్టే ప్రసంగాలు, ప్రజల్లో భావోద్వేగాలను రెచ్చగొట్టడం కోసం తెలివిగా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ని వాడుకున్నారు. ఫేస్బుక్ని, ట్విట్టర్ని, వీటన్నిటిని కూడా జనాల్లో ఉన్న భావాల్ని, భావోద్వేగాల్ని రెచ్చగొట్టేలాగా వాటిని ప్రేరేపించి దాని ద్వారా రాజకీయ లబ్ధిని పొందే ప్రయత్నాలు దీని ద్వారా చేశారు. సో ఈ చేయడం అనేది ఏమైందంటే, ఒకప్పుడు వీటికి మంచి పేరు వచ్చింది. ఏమని చూడండి, ఇనీషియల్గా దేవర్ ఇనీషియల్లీ హెయిల్డ్ యాజ్ ప్రొడిజియస్లీ డెమోక్రటైజింగ్. హెయిల్డ్ అంటే ప్రశంసించబడ్డం, లాడెడ్, ప్రైజ్డ్, అప్రిషియేటెడ్. ప్రొడిజియస్లీ అంటే హ్యూజ్లీ. ప్రొడిజియస్లీ అంటే అర్థం ఏంటి, హ్యూజ్లీ అని అర్థం, చాలా ఎక్కువగా అని. ప్రొడిజియస్లీ డెమోక్రటైజ్ అంటే అర్థం ఏంటి, డెమోక్రసీ అంటే అర్థం ఏంటి, ప్రజలకి ప్రభువులు అందుబాటులో ఉండడమే డెమోక్రసీ. సింపుల్గా, అంటే మీరు ఫుల్ మీనింగ్ తీసుకోక్కర్లేదు. ఈ కాంటెక్స్లో మీనింగ్ ఏంటంటే, రాచరికంలో రాజులు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు కాదు. ఇక్కడ డెమోక్రసీలో ప్రజల నుంచి ఉన్న వాళ్ళే నాయకులు అవుతున్నారు. సో కాబట్టి దే ఆర్ ఆల్వేస్ యాక్సెసిబుల్ ఫర్ పీపుల్. డెమోక్రటైజింగ్ అంటే అర్థం ఏంటంటే, ప్రజలని, ప్రభుత్వాన్ని దగ్గరికి రావడం.
అంటే ట్విట్టర్, ఫేస్బుక్ ఏం చేసాయి, ప్రజల్ని కలిపాయి, దగ్గరికి తీసుకొచ్చాయి. ఆ రకంగా వాటికి పేరు వచ్చింది స్టార్టింగ్లో. ప్రొడీజియస్లీ డెమోక్రటైజింగ్ అంటే మేకింగ్ గవర్నమెంట్స్ యాక్సెసిబుల్ టు పీపుల్. మనకి చూడండి, అప్పుడు సుష్మా స్వరాజ్ గారు బతుకున్నప్పుడు చాలామంది తను ఫారిన్ అఫైర్స్ మినిస్టర్గా ఉన్నప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉంటే ఆవిడని ట్యాగ్ చేసి రాసేసేవారు. ఆవిడ ఇమీడియట్గా రెస్పాండ్ అయ్యేవారు. మామూలుగా మనకు ఫారిన్ అఫైర్స్ మినిస్టర్ మనం కలిసే అవకాశం ఉంటుందా? విదేశాంగ మంత్రి మనం కలిసే కానీ మాట్లాడే కానీ ఛాన్స్ ఉంటుందా? అలాగే మనకి కేటీఆర్, ఆయన సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. ఏదన్నా విషయం ఉన్నప్పుడు చాలామంది ప్రాబ్లమ్స్ ఆయనకి ట్యాగ్ చేస్తారు, ఆయన రెస్పాండ్ అవ్వడం చూస్తున్నాం. ఇది ఏమవుతుంది? ఇట్ ఈస్ బ్రింగింగ్ గవర్నమెంట్ క్లోజర్ టు పీపుల్. అందుకే డెమోక్రటైజింగ్ అన్నాం. ప్రొడీజియస్లీ అంటే ఇన్ ఏ లార్జ్ వే. హెయిల్డ్ అంటే పొగడబడింది. స్టార్టింగ్లో సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేవి ప్రభుత్వాన్ని ప్రజలకు ఇంకా దగ్గరికి తీసుకొచ్చాయి. దే మేడ్ ఇట్ యాక్సెసిబుల్ టు పీపుల్ అని పొగడబడిన ఇవే అన్రెగ్యులేటెడ్ అండ్ డీసెంట్రలైజ్డ్. ప్రాబ్లం ఏంటంటే సోషల్ మీడియాకి నోబడీ ఈజ్ రెగ్యులేటింగ్ దమ్. ఎందుకంటే దే ఆర్ గ్లోబల్. ఒక దేశానికి సంబంధిస్తే ఆ దేశం వాళ్ళు రెగ్యులేట్ చేస్తారు. దీస్ ఆర్ ట్రూలీ గ్లోబల్ ఆర్గనైజేషన్స్. ఫేస్బుక్ ఈజ్ గ్లోబల్, గూగుల్ ఈజ్ గ్లోబల్. ఇవన్నీ గ్లోబల్ ఆర్గనైజేషన్స్ అయిపోయేసరికి, అంటే ఒక చోట స్టార్ట్ అయినప్పటికీ నౌ దే ఆర్ గ్లోబల్. ఇలా అయ్యేసరికి రెగ్యులేషన్ అనేది కష్టమైపోతుంది. అందుకే వాటికి రెగ్యులేట్ చేయట్లేదు. ప్లస్ రెండవది డీసెంట్రలైజ్డ్. ఒక చోటని కాదు, మొత్తం దే ఆర్ స్ప్రెడ్ ఆల్ అక్రాస్ ది వరల్డ్. ఒకే చోట మొత్తం ఉంది అనడానికి కూడా ఈ ఓవరాల్ సెంటెన్స్ మీనింగ్ ఏంటి? ఒకప్పుడు ఇలా మంచి పేరు తెచ్చుకున్నాం ఫేస్బుక్ మరియు ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి ఉన్నాం. ఆ షైన్, ఆ మెరుపు, అంటే ఆ పేరు అనేది ఈ క్రాఫ్టీ యూజ్ ఆఫ్ సోషల్ మీడియా ఫర్ ఇన్సెండరీ, రెచ్చగొట్టే ప్రసంగాలకి, రాజకీయ లబ్ధి కోసం ప్రజల్లో భావోద్వేగాన్ని రెచ్చగొట్టే రకంగా వీటిని ఉపయోగించుకోవడం అనేది ఏదైతే జరిగిందో అది ఆ షైన్ని తీసేసింది. ఆ షైన్ని తీసేసింది అని అర్థం. ఆ పేరుని పోగొట్టింది అని అర్థం అనమాట. కాంట్రవర్సీస్ ఎరప్టెడ్ ఇన్ క్విక్ సక్సెషన్ ఇంక్లూడింగ్ దే రోల్ ఇన్ జెనోసైడ్స్ అండ్ ఎలక్షన్ రిగ్గింగ్. కాంట్రవర్సీస్ వచ్చాయి, వివాదాలు వచ్చాయి. ఎలాగా? ఎరప్టెడ్ అంటే అర్థం ఏంటి? బ్రేక్అవుట్ సడన్లీ. మనకి వల్కానిక్ ఎరప్షన్స్ అంటాం. అగ్నిపర్వతం బద్దలైంది అంటాం చూడండి. ఒక్కసారిగా లావా ఎరప్ట్ అవుతుంది. అగ్నిపర్వతం బద్దలైనప్పుడు పైన క్యాప్ ఎగిరిపోతుంది, లావా కింద నుంచి పైకి ఎరప్ట్ అవుతుంది. ఎరప్ట్ అంటే బ్రేక్అవుట్, కమ్అవుట్ అనమాట, బయటికి రావడం ఒక్కసారిగా. కాంట్రవర్సీస్ ఒకదాని తర్వాత ఒకటి వచ్చాయి, క్విక్ సక్సెషన్, ఒకదాని తర్వాత ఒకటి. ఇంక్లూడింగ్ దే రోల్ ఇన్ జెనోసైడ్స్. జెనోసైడ్ అంటే అర్థం ఏంటి? మాస్ మర్డర్ ఆఫ్ పీపుల్, ఎస్పెషల్లీ బిలాంగింగ్ టు వన్ ఎథ్నిక్ రేస్. జెనోసైడ్, మీకు ఈ సైడ్ అంటేనే మర్డర్, సూసైడ్ అంటే ఆత్మహత్య అని అర్థం. జెనోసైడ్ అంటే ఒక జాతి మొత్తం చంపబడ్డం. మనకి రోహింగ్యాస్ బెస్ట్ ఎగ్జాంపుల్. మయన్మార్లో రోహింగ్యా అనే జాతికి చెందిన ముస్లిమ్స్ని అక్కడ సైనికులు ఊచకోత కోసారు. మజాకిర్ అంటాం. మజాకిర్ అంటే ఊచకోత, అంటే మాస్ మర్డర్ ఆర్ మాస్ కిల్లింగ్ ఆఫ్ పీపుల్. మజాకిర్కి బెస్ట్ ఎగ్జాంపుల్ అంటే జనరల్ డయర్. మనకి ఏం చేశారు అప్పట్లో? జలియన్ వాలాబాగ్లో 400 పైగా మనుషుల్ని ఒకే చోట చంపేశారు. దట్ ఈజ్ మజాకిర్. అయితే ఒక జాతికి చెందిన వాళ్ళని, ఒక రేస్కి చెందిన వాళ్ళని, ఒక నేషనాలిటీకి చెందిన వాళ్ళని, వాళ్ళకి చెందిన వాళ్ళు అనే కారణంతో చంపారనుకోండి, దెన్ దట్ ఈస్ కాల్డ్ జెనోసైడ్. దట్ ఈస్ కాల్డ్ జెనోసైడ్. సో జెనోసైడ్కి కారణమైంది అంటే ఒక జాతి మీద విద్వేషాలను రెచ్చగొట్టడం. సోషల్ మీడియాని మిస్యూజ్ చేసి ఒక జాతి పైన విద్వేషాలను రెచ్చగొట్టారనుకోండి, సో వేరే ఆపోజిట్ వాళ్ళందరూ కూడా వాళ్ళ మీద పడి వాళ్ళని చంపేయడం, అది జరగడానికి కారణమైంది. అండ్ ఎలక్షన్ రిగ్గింగ్. ఎలక్షన్ రిగ్గింగ్ అంటే అర్థం ఏంటి? క్రాఫ్టీ మిస్యూజ్ ఆఫ్ సిస్టమ్ని మిస్యూజ్ చేసి, సిస్టమ్ని మ్యానిపులేట్ చేసి ఒకరికి అనుకూలంగా మార్చడాన్ని మనం రిగ్గింగ్ అంటాం. రిగ్గింగ్ అంటే మనకి మామూలుగా వాళ్ళని ఆపేసి వాళ్ళ ఓట్లు ఇంకొకరు వేసేయడం అది ఒకటే కాదు, మనం ఆ భాషలో వాడతాం. రిగ్గింగ్ అనేది బ్రాడర్ టర్మ్. రిగ్గింగ్ మీన్స్ మ్యానిపులేషన్ ఆఫ్ ఎలక్షన్ సిస్టమ్ టు గివ్ అన్ఫెయిర్ అడ్వాంటేజ్ టు వన్ పర్టికులర్ పార్టీ. ఒక పార్టీకి ఎక్కువ అడ్వాంటేజ్ ఇచ్చేలాగా సిస్టమ్ని మ్యానిపులేట్ చేయడాన్ని మనం రిగ్గింగ్ అంటాం. ఎలక్షన్ రిగ్గింగ్ కూడా ఇది హెల్ప్ అయింది. అంటే మెషినరీలో మ్యానిపులేట్ చేయడం అని కాదు, ప్రజల ఆలోచనలు మ్యానిపులేట్ చేయడం. అంటే ఒక ఫేక్ న్యూస్ ఉంది, దాన్ని విపరీతంగా స్ప్రెడ్ చేస్తారనుకో సోషల్ మీడియాలో. సో ప్రజల ఆలోచనలు మనం బ్రెయిన్ వాష్ చేసేస్తున్నాం. బ్రెయిన్ వాష్ చేయడం వల్ల వాళ్ళు రాంగ్ ఇన్ఫర్మేషన్తో మంచివాడిని చెడ్డవాడు అనుకోవచ్చు, లేదా చెడ్డవాడిని మంచివాడు అనుకునే అవకాశం ఉంటుంది. దట్ ఈస్ కాల్డ్ మ్యానిపులేషన్ ఆఫ్ పీపుల్స్ బ్రెయిన్స్, అండ్ దట్ హ్యాపెన్స్ త్రూ సోషల్ మీడియా. The misuse of social media to spread falsehoods and often incite violence has been a particularly tricky question. Falsehoods అంటే తప్పుడు న్యూస్ని స్ప్రెడ్ చేయడం, అండ్ ఆఫెన్ ఇన్సైట్ వైలెన్స్. ఇన్సైట్ అంటే అర్థం ఏంటి? రెచ్చగొట్టడం, ప్రొవోక్. ఇన్సైట్ అనేది ఎంకరేజ్, నెగిటివ్గా వాడతారు. ఎంకరేజ్ వైలెన్స్, ప్రొవోక్ వైలెన్స్. ఇన్సైట్ నెగిటివ్ కాంటెక్స్లో వాడుతూ ఉంటారు.
స్టిమ్యులేట్ అనేది పాజిటివ్ కాంటెక్స్లో వాడతాం. స్టిమ్యులేషన్ కూడా అంతే, ప్రొవోక్ చేయడమే, కానీ అది పాజిటివ్ ప్రొవొకేషన్. ఇన్సైట్ అనేది నెగిటివ్ ప్రొవొకేషన్. హ్యాస్ బీన్ ఏ పర్టికులర్లీ ట్రికీ అంటే డిఫికల్ట్, నాట్ ఈజీ టు అండర్స్టాండ్, ట్రికీ క్వశ్చన్. These platforms have often declared their commitment to stop fake news, but any attempt to enforce content regulation comes with additional complications, as Twitter's attempt to fact-check president shows. Fact-check the president shows. ఈ ప్లాట్ఫామ్స్ అన్నీ కూడా యాక్చువల్గా ఫ్యాక్ట్ చెకర్స్ని అపాయింట్ చేస్తున్నాయి. అంటే వాళ్ళ న్యూస్ పైన, వాళ్ళ ఛానల్స్ పైన, వాళ్ళ ప్లాట్ఫామ్స్ పైన వస్తున్న ప్రతి న్యూస్ని కూడా ఫ్యాక్చువల్లీ కరెక్టా ఇన్కరెక్టా అని చెప్పి చెక్ చేయడానికి రకరకాల సాఫ్ట్వేర్స్ తీసుకొస్తున్నాయి, వేరే ఏజెన్సీస్ని అపాయింట్ చేస్తున్నాయి. ఇప్పుడు చూడండి, కొంచెం రాంగ్ ఫ్యాక్చువల్లీ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్ ఫేస్బుక్లో మనం ఫార్వర్డ్ చేసినప్పుడు కొన్నిసార్లు ఫేస్బుక్కి దాని మీద స్టాంప్ వేస్తుంది, దిస్ ఈజ్ ఇన్కరెక్ట్ అని, ఇది ఫాల్స్ న్యూస్ అని, ఫేక్ న్యూస్ అని చెప్పి స్టాంప్ పడుతుంది. ఎందుకంటే వాళ్ళు సాఫ్ట్వేర్స్ ద్వారా ఐడెంటిఫై చేస్తున్నారు ఏ విషయాలు ఎక్కువగా స్ప్రెడ్ చేయబడుతున్నాయో ఐడెంటిఫై చేసి వాటిని స్కాన్ చేసి, ఇమేజ్ స్కానింగ్ ద్వారా చేసి వాటిని ఫేక్ న్యూస్ అని చెప్పి స్టాంప్ వేస్తున్నారు. సో అప్పుడు ఎవరైనా ఫార్వర్డ్ చేసినా సరే ఫేక్ న్యూస్ అని తెలిసిపోతుంది కాబట్టి అది ఇంకా అక్కడికి ఆగిపోతుంది చైన్. అలా కొన్ని అటెంప్ట్స్ అనేవి జరుగుతూనే ఉన్నాయి. దే హ్యావ్ డిక్లేర్డ్ ద కమిట్మెంట్ టు స్టాప్ ఫేక్ న్యూస్, బట్ ఎనీ అటెంప్ట్ టు ఎన్ఫోర్స్ కంటెంట్ రెగ్యులేషన్, కంటెంట్ రెగ్యులేట్ చేయడానికి, అంటే ఎటువంటి కంటెంట్ ఉండాలి, ఇన్కరెక్ట్ అనేది ఆపాలి అని చేసే ప్రయత్నాలు చేస్తున్నప్పుడు కమ్స్ విత్ అడిషనల్ కాంప్లికేషన్స్, దానివల్ల కొత్త ప్రాబ్లమ్స్ పుట్టుకొస్తాయి. యాజ్ ట్విట్టర్స్ అటెంప్ట్ టు ఫ్యాక్ట్ చెక్ ద ప్రెసిడెంట్ షోస్, ప్రెసిడెంట్ మాట్లాడిన మాటల్ని ఫ్యాక్ట్ చెక్ చేయడం కోసం ట్విట్టర్ అటెంప్ట్ చేసింది. దానివల్ల ఏమైంది, ఇంకా మిమ్మల్ని రెగ్యులేట్ చేస్తాం, మిమ్మల్ని క్లోజ్ చేసేస్తాం అని ప్రెసిడెంట్ తిరిగి రిటార్ట్ చేసే పరిస్థితి వచ్చింది. సో ఇవన్నీ అడిషనల్ కాంప్లికేషన్స్. ఒక మంచి పని చేద్దాం అనుకునేసరికి ఇంకొక ప్రాబ్లం వచ్చి పడుతుంది. The intention to ensure all political discussions are fact-bound and shorn of inflammatory rhetoric. Inflammatory rhetoric is laudatory, but no one body can be the enforcer in it. అంటే intention to ensure all political discussions are fact-bound. పొలిటికల్ డిస్కషన్స్ అన్నీ కూడా నిజానికి బద్ధులై, అంటే నిజం అంటే అబద్ధాలు లేకుండా ఓన్లీ నిజాలు, ఫ్యాక్ట్స్ మాత్రమే మాట్లాడేలాగా చేయాలి అనే ఆలోచన మంచిదే. అండ్ షాన్ ఆఫ్ ఇన్ఫ్లమేటరీ రెటారిక్, షాన్ అంటే SHEAR, షియర్ అనే పదానికి పాస్ట్ పార్టిసిపల్ షాన్. షియర్ అంటే అర్థం ఏంటంటే, మనకి గొర్రెలకి బొచ్చు ఉంటుంది చూడండి, వాటిని ఏం చేస్తారు, షీప్ యొక్క మనకి ఊల్తో చేసే మనకి ఏంటంటారు బట్టల కోసం, దాన్ని షీరింగ్ ఆఫ్ అంటాం. షీరింగ్ అంటే ఆ బొచ్చుని తీసేయడం, రిమూవ్ చేయడం, హెయిర్ని, గొర్రెలకు ఉండే హెయిర్ని రిమూవ్ చేసి దాని ద్వారా మనకి బట్టలు వాటిని తయారు చేయడం అనమాట. సో ఆ రిమూవ్ చేసే ప్రాసెస్నే షీరింగ్ అంటాం. సో షియర్ అంటే రిమూవ్ అనే అర్థం తీసుకోవచ్చు. షార్న్ ఆఫ్ అంటే టేక్ అవే అని అర్థం. షార్న్ ఆఫ్ ఏం టేక్ అవే, ఏం తీసేయాలి, ఇన్ఫ్లమేటరీ రెటారిక్. ఇన్ఫ్లమేటరీ అంటే అర్థం ఏంటి, రెచ్చగొట్టి. ఇందాక చెప్పాను, ఇన్సెండియరీ, ఇన్ఫ్లమేటరీ అంటే కాజింగ్ ఫైర్. ఫైర్ అంటే మంట పుట్టించడం. అంటే మన తెలుగులో ఏమనుకుంటాం, మంట పుట్టిస్తున్నారంటే మా మధ్య గొడవలు పెట్టేలాగా, రెచ్చగొట్టేలాగా అని అనమాట. రెటారిక్ అంటే అర్థం ఏంటి, రెటారిక్ ఈజ్ అన్ ఇంప్రెసివ్ స్పీచ్. అంటే ఒక విత్ అన్ ఇంటెన్షన్ టు ఇన్ఫ్లుయెన్స్ పీపుల్స్ మైండ్స్. ఒక ప్రజల యొక్క మైండ్స్ని మ్యానిపులేట్ చేయడానికి లేదా ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఉద్దేశించిన పవర్ఫుల్ స్పీచ్ని రెటారిక్ అంటాం. ఇప్పుడు నరేంద్ర మోదీ గారు ఒక స్పీచ్ ఇచ్చారనుకోండి, స్పీచ్ వెనక ఒక భావం ఉంటుంది. అది ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ రెటారికల్. రెటారికల్ అంటే వెనకాల ఒక భావం ఉంటుంది. ఆయన ఒక ఎయిమ్తో స్టార్ట్ చేస్తారు. ఆ స్పీచ్ అయ్యేసరికి ఆ ఎయిమ్ చాలా వరకు సక్సీడ్ అవుతుంది. ప్రజలు ఏమని అనుకోవాలనుకుంటున్నారో ఆ రకంగా స్పీచ్ వస్తుంది. ప్రజలు కూడా చివరికి అందుకే ఆయన ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతున్నారు, మంచి అయినా చెడైనా సరే. ఇప్పుడు మనందరినీ ఒక తాటి మీద తేవాలన్నా నరేంద్ర మోదీ గారు వల్లే సాధ్యమవుతుంది. ఈజ్ ఏ పవర్ఫుల్ స్పీకర్. రెటారికల్గా ఉంటుంది, చాలా పవర్ఫుల్గా ఉంటుంది, జనాలు ఆకట్టుకునేలా ఉంటుంది. ఇట్స్ ఏ పవర్ఫుల్ స్పీచ్. అయితే ఇన్ఫ్లమేటరీ రెటారిక్ అంటే అర్థం ఏంటి, అది రెచ్చగొట్టే ప్రసంగం. అంటే ఆ రెటారిక్ ఉద్దేశమే రెచ్చగొట్టడం, భావోద్వేగాలను రెచ్చగొట్టడం. ఓకే, అలాంటి వాటిని ఆపడానికి టేక్ అవే అని చెప్పాను ఇందాకే, అలాంటివి సిస్టమ్ నుంచి తీసేసేలాగా చేసే ప్రయత్నం అనేది మంచిదే. లాడేటరీ అంటే అర్థం ఏంటి, ప్రశంసించదగ్గది అని చెప్పడం. బట్ నో వన్ బడీ కెన్ బి ద ఎన్ఫోర్సర్ ఇన్ ఇట్. కానీ ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు దీన్ని, ఏ ఒక్కరూ దాన్ని ఇంప్లిమెంట్ చేయలేగా చేయలేరు. నో బడీ కెన్ ఇన్ఫ్లుయెన్స్ ఇట్, ఎన్ఫోర్స్ ఇట్ అంటున్నారు. ఇంటెన్షన్ మంచిదే కానీ దాన్ని ఖచ్చితంగా ఎన్ఫోర్స్ చేయడం అనేది కష్టం అంటున్నాం. ద కరెంట్ కాన్ఫ్లిక్ట్ బిట్వీన్ ద ప్రెసిడెంట్ అండ్ ద సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఈజ్ ఓన్లీ ఏ కాంపోనెంట్ ఆఫ్ ద ఆన్గోయింగ్ వైడర్ డిబేట్ ఇన్ ద US ఆన్ ద నేచర్ ఆఫ్ లార్జ్ టెక్ కంపెనీస్. లార్జ్ టెక్నాలజీ కంపెనీస్ విషయంలో ప్రెసిడెంట్కి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్కి జరుగుతున్న కాన్ఫ్లిక్ట్ అంటే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ ఈజ్ ఓన్లీ ఏ కాంపోనెంట్. అది ఒక చిన్న విషయం. అంటే
ఒక చిన్న పార్ట్ అనమాట ఆఫ్ ది ఆన్ గోయింగ్ వైడర్ డిబేట్ ఇన్ ద యూఎస్ ఆన్ ద నేచర్ ఆఫ్ లార్జ్ టెక్ కంపెనీస్. అమెరికాలో పెద్ద డిబేట్ జరుగుతుంది ఇప్పుడు. ఏంటి, ఈ లార్జ్ టెక్నాలజీ కంపెనీస్ గవర్నమెంట్ల కన్నా పెద్దవైపోయాయి, వీటిని రెగ్యులేట్ చేయడం కష్టమైపోతుంది, వీళ్ళు మొత్తం అందరిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అని చెప్పి అన్ని పొలిటికల్ పార్టీస్ కూడా వీటి గురించి డిస్కషన్స్ చేస్తున్నాయి. ఈ డిస్కషన్స్లో ఇది ఒక చిన్న భాగం. ఈ ట్రంప్కి మరియు ట్విట్టర్కి జరుగుతున్న ఈ వార్ అనేది ఒక చిన్న భాగం. Big tech companies such as Google, Facebook, Amazon, Microsoft and Apple have given rise to concerns of privacy, data misuse, political bias, monopoly behavior, tax avoidance and national security. ఈ టెక్నాలజీ కంపెనీస్ అన్నిటికీ కూడా కొన్ని కన్సర్న్స్ అనమాట. వీటికి సంబంధించిన విషయాల్లో ప్రజల్లో ప్రభుత్వానికి కొన్ని అనుమానాలు వచ్చేలాగా చేశాయి. ఏంటి అనుమానాలు? కన్సర్న్స్ ఆఫ్ ప్రైవసీ, మన డేటా ప్రైవేట్గా ఉంటుందా లేదా, వీళ్ళు వాటిని అమ్మేస్తున్నారా, దాన్ని మిస్యూజ్ చేస్తున్నారా, డేటా మిస్యూజ్ అగైన్ మళ్ళీ వచ్చేసింది. పొలిటికల్ బయాస్, ఆర్ దే పొలిటికల్లీ బయాస్ టువర్డ్స్ వన్ పర్టికులర్ పార్టీ. బయాస్ అంటే అర్థం ఏంటి? పక్షపాతం. ఓకే, పక్షపాతం అంటే పార్షియాలిటీ, ఒక పార్టీకి అనుకూలంగా వాళ్ళు ప్రవర్తిస్తున్నారా, ఇలాంటి కన్సర్న్స్ అనేవి వచ్చేసాయి. మోనోపోలీ బిహేవియర్, మమ్మల్ని ఎవరు ఆపేవాళ్ళు లేరు, ఈ సెగ్మెంట్లో మేమే నెంబర్ 1. మోనోపోలీ చాలాసార్లు వస్తుంది ఈ మధ్యన. మోనోపోలీ, జియోపోలీ, ఒలిగోపోలీ అని చెప్తున్నాం. మోనోపోలీ అంటే ఒక సింగిల్ కంపెనీ ఆర్ సింగిల్ ఆర్గనైజేషన్ ఈజ్ రూలింగ్ ద రూస్ట్, మొత్తం అంతా అదే చేస్తుంది అన్నప్పుడు ఇండియన్ రైల్వేస్ ఎగ్జాంపుల్గా చెప్పాను. జియోపోలీ అంటే 2 కంపెనీస్ ఉంటాయి, 2 ఆర్గనైజేషన్స్ ఉంటాయి ఆ సెగ్మెంట్లో, సెక్టర్లో, మరి ఇంకేవి పెద్దగా ఉండవు. ఒలిగోపోలీ అంటే మోర్ దాన్ 2. ఈ మోనోపోలిస్టిక్ బిహేవియర్ వెళ్ళుకుంది. మోనోపోలీ ఉన్నప్పుడు ఏమవుతుందంటే వాళ్ళే మొత్తం కంట్రోల్ చేస్తారు, ఏం చేసినా చెల్లుతుంది. అండ్ ట్యాక్స్ అవాయిడెన్స్, ట్యాక్స్ని కూడా అవాయిడ్ చేస్తున్నారు. అండ్ నేషనల్ సెక్యూరిటీ, జాతీయ భద్రతకు కూడా కొంచెం వాళ్ళ ప్రవర్తన అంటే వాళ్ళ బిహేవియర్ అనేది కొంచెం విఘాతం కలిగిస్తుంది అన్నట్టు కన్సర్న్స్ వస్తున్నాయి. ప్రూఫ్స్ కాదు ఇవి, కన్సర్న్స్. ప్రజల్లో చిన్న చిన్న భయాందోళనలు. In the US, there is a common ground among the Democrats and Republicans that these tech companies need to be reined in. అమెరికాలో డెమోక్రాట్స్కి రిపబ్లికన్స్కి మధ్యలో వాళ్ళందరూ కూడా ఒక కామన్ గ్రౌండ్ ఉంది. కామన్ గ్రౌండ్ అంటే అందరూ కలిపి ఒకటి అనుకుంటున్నారు. ఏంటది? ఈ టెక్నాలజీ కంపెనీస్ని కంట్రోల్ చేయాలి. ఈరోజు మీకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు, మాకు ప్రాబ్లం క్రియేట్ చేస్తారు. వీళ్ళ వల్ల ప్రాబ్లం అంటే గవర్నమెంట్కి మించి వీళ్ళు ఉండకూడదు, ఏదైనా ప్రభుత్వ పరిధిలో ఉండాలి. వీళ్ళు డీసెంట్రలైజ్ అయిపోయారు, రెగ్యులేషన్ లేదు, సో కాబట్టి సమస్యలు వస్తాయి, వీటిని కంట్రోల్ చేయాల్సిన అవసరం ఉంది అని చెప్పి యూఎస్లో డెమోక్రాట్స్ మరియు రిపబ్లికన్స్ 2 పార్టీలు కూడా, ప్రధాన పార్టీలు కూడా అనుకుంటున్నాయి. అక్కడ కామన్ గ్రౌండ్, ఇద్దరికీ కామన్గా ఉన్న ఒపీనియన్ అది. రీండిన్ అంటే అర్థమైంది. రీండిన్ అంటే కంట్రోల్. రిపబ్లికన్స్ సే సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఆర్ యాంటీ కన్జర్వేటివ్, అవి కన్జర్వేటివ్ కాదు, ట్రెడిషనల్కి వ్యతిరేకంగా ఉంటాయని చెప్పి రిపబ్లికన్స్ అంటున్నారు. డెమోక్రాట్స్ బిలీవ్ సమ్ ఆఫ్ దీస్ ప్లాట్ఫామ్స్ ఆర్ ఈజీలీ మ్యానిపులేటెడ్ బై ఎనిమీస్ ఆఫ్ ద నేషన్ అండ్ అక్యూజ్ దెమ్ ఆఫ్ అన్ఫేర్ ట్రేడ్ అండ్ లేబర్ ప్రాక్టీసెస్ అండ్ కాల్ ఫర్ బ్రేకింగ్ దెమ్ అప్. డెమోక్రాట్స్ ఏమంటున్నారు? ఈ ప్లాట్ఫామ్స్ని అమెరికా ఉంది, ఇప్పుడు అమెరికా యొక్క ఎనిమీ నేషన్స్ చైనా కానీ రష్యా కానీ ఈ ప్లాట్ఫామ్స్ని వాడి అమెరికాని నాశనం చేసే ప్రయత్నాలు చేసే అవకాశాలు ఉంటాయి అని చెప్పి వాళ్ళు అంటున్నారు. అండ్ అక్యూజ్ దెమ్ ఆఫ్ అన్ఫేర్ ట్రేడ్ అండ్ లేబర్ ప్రాక్టీసెస్, ట్రేడ్ మరియు లేబర్ ప్రాక్టీసెస్లో వాళ్ళకి న్యాయపరమైన పద్ధతులు వాళ్ళు ఫాలో అవ్వట్లేదు, అన్ఫేర్గా ఉన్నాయి, ఓకే, అన్జస్ట్ ప్రాక్టీసెస్ ఫాలో అవుతున్నారని చెప్పి వాళ్ళ మీద ఆరోపణలు చేస్తున్నారు ఎవరు? డెమోక్రాట్స్. అండ్ కాల్ ఫర్ బ్రేకింగ్ దెమ్ అప్, ఇవి ఉండకూడదు, ఈ ప్రాక్టీసెస్ అన్ని బ్రేక్ చేయాలి అని చెప్పి డెమోక్రాట్స్ అంటున్నారు. ఫేస్బుక్స్ అటెంప్ట్ టు లాంచ్ ఎ డిజిటల్ కరెన్సీ లిబ్రా హ్యాస్ ట్రిగర్డ్ సావరెనిటీ కన్సర్న్స్ అమాంగ్ నేషన్స్. ఫేస్బుక్ ఏమో అప్పుడు మనకి డిజిటల్ కరెన్సీ లాస్ట్ 1 to 2 ఇయర్స్లో డిజిటల్ కరెన్సీ గురించి ఎక్కువగా మాట్లాడుకున్నారు. కరెన్సీ అనేది ఎవరు జంటగా చేస్తారు? ప్రభుత్వాలే చేస్తాయి. ప్రభుత్వాలు చేయకుండా ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ క్రిప్టో కరెన్సీలు, డిజిటల్ కరెన్సీలు లాంచ్ చేసేస్తే ఇంకా సావరెనిటీ ప్రాబ్లమ్స్ వస్తాయి. ఇంకా ప్రభుత్వాన్ని ఎవడు పట్టించుకుంటాడు? ఇండియాలో కరెన్సీ ఏంటంటే రూపీ అనాలి. అలా కాకుండా ఒక 10 ప్రైవేట్ కంపెనీస్ 10 కరెన్సీలు క్రియేట్ చేసేసి వాటిని చలామణి అయ్యేలా చేసాయి అనుకోండి, అప్పుడు ఏమవుతుంది? గవర్నమెంట్ని ఎవరు పట్టించుకుంటారు? ప్రభుత్వం మనీ సప్లైని, ఇష్యూస్ని ఎలా కంట్రోల్ చేస్తుంది? సో ఈ విషయం గురించి ఇక్కడ మాట్లాడారు. సో ఫేస్బుక్ ఏమో లిబ్రా అనే డిజిటల్ కరెన్సీని లాంచ్ చేయడానికి అటెంప్ట్ చేసింది. అండ్ ఇట్ హెస్ ట్రిగ్గర్డ్ ఏ సోవరీనిటీ కన్సర్న్. సోవరీనిటీ అంటే అర్థం సార్వభౌమాధికారం. ప్రభుత్వం పెద్దదా, ఫేస్బుక్ పెద్దదా? సోవరీనిటీ కన్సర్న్స్ చాలా దేశాల్లో వచ్చాయి. It had to pay $5 billion in fines to settle investigations into its misuse of data in the Cambridge Analytica controversy. Cambridge Analytica controversyలో అది డేటా మిస్యూజ్ చేసింది అని చెప్పి ఆరోపణలు వచ్చినప్పుడు ఆ ఇన్వెస్టిగేషన్ని సెటిల్ చేసుకోవడానికి $5 బిలియన్ పే చేయాల్సి వచ్చింది ఫేస్బుక్.
These companies boast of being global and able to fly above the eyes of the government. ఈ కంపెనీస్ ఏమని చెప్పుకుంటాయి, మేము గ్లోబల్ కంపెనీస్. బోస్ట్ అంటే గొప్ప చెప్పుకోవడం, గ్లోబల్ కంపెనీస్ అని చెప్తూ, అండ్ దే ఆర్ ఏబుల్ టు ఫ్లై అబౌవ్ ద ఐస్ ఆఫ్ ద గవర్నమెంట్. ప్రభుత్వ కనుసన్నలని దాటి వెళ్ళిపోతున్నాయి. అంటే వాళ్ళు ఎవరికి రెగ్యులేషన్లోకి రావట్లేదు. అమెరికాలోనే ఉండట్లేదు, ఏ కంట్రీ కూడా వాటిని రెగ్యులేట్ చేయలేకపోతుంది. ఎందుకంటే మేము ఒక కంట్రీకి చెందిన వాళ్ళం కాదు, మా యూజర్ బేస్ ఆల్ అక్రాస్ ద వరల్డ్ ఉన్నారు, మొత్తం ప్రపంచం అంతా మమ్మల్ని వాడుతుంది అనే సెన్స్లో, గ్లోబల్ అనే సెన్స్తో దే ఆర్ ఏబుల్ టు ఫ్లై అబౌవ్ ది ఐస్ ఆఫ్ ది గవర్నమెంట్స్. అబౌవ్ ది ఐస్ ఆఫ్ ది గవర్నమెంట్స్ అంటే అర్థం ఏంటి? గవర్నమెంట్ యొక్క కనుసన్నల్ని దాటి వెళ్ళిపోతున్నారు, వాళ్ళ పైనుంచి వెళ్ళిపోతున్నారు. అంటే ఇది ఆర్ నాట్ అండర్ ది కంట్రోల్ ఆర్ రెగ్యులేషన్ ఆఫ్ ది గవర్నమెంట్స్. సమ్ రీఆర్డరింగ్ ఆఫ్ దట్ అరేంజ్మెంట్ అపియర్స్ టు బి ఆన్ ది హొరైజన్. ఆన్ ద హొరైజన్ అంటే ఇంకా రాబోతున్నది అని అర్థం అనమాట. మనకి హొరైజన్ అంటే చూడండి, మనం ఎక్కడ నిల్చొని చూస్తున్నాం అనుకోండి, లాస్ట్ పాయింట్ అంటే మన కనుచూపు మేరలు అంటాం చూడండి. కనుచూపు మేరలు అంటే మన కళ్ళు ఎంతవరకు చూడగలుగుతాయో అంతవరకు, దట్ ఈస్ హొరైజన్. ఆన్ ది హొరైజన్ అంటే మన కనుచూపు మేరలోనే ఉంది అని అర్థం తెలుగులో చెప్పాలంటే. ఇట్ ఈస్ కమింగ్ అప్ నెక్స్ట్ అని అర్థం అనమాట. సమ్ రీఆర్డరింగ్ ఆఫ్ దట్ అరేంజ్మెంట్ అంటే అర్థం ఏంటి? వీళ్ళు ప్రభుత్వ కనుసన్నలకి మించి ఉండిపోవడం, వాళ్ళ రెగ్యులేషన్లోకి లేకుండా ఉండడం అనేది ప్రజెంట్ జరుగుతుంది. అది రీఆర్డర్ అయ్యే రోజులు దగ్గరకు వస్తున్నాయి. అండ్ దట్ ఈస్ విత్ ఇన్ ది హొరైజన్, మన కనుచూపు మేరలోనే ఉంది అని చెప్తున్నాం. బట్ ఇట్ వుడ్ బి ఎ పిటీ ఇఫ్ ద ట్రిగ్గర్ ఫర్ ద ఓవర్హాల్ ఈజ్ వన్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అటెంప్ట్ టు కాల్ అవుట్ ద ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్ ఆఫ్ ద వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్. బాగానే ఉంది, ఈ ఆలోచనలన్నీ కరెక్టే, కానీ వీటన్నిటికీ కారణం ట్రిగ్గర్ అనేది ఒక ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్ని కాల్ అవుట్ చేయడం. వరల్డ్స్ మోస్ట్ పవర్ఫుల్ లీడర్ అయిన మిస్టర్ ట్రంప్ మాట్లాడిన బాధ్యతారాహిత్యంతో కూడిన మాటలు, ఇర్రెస్పాన్సిబుల్ స్టేట్మెంట్స్, బికాస్ దే ఆర్ డివాయిడ్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. అంటే అంత పెద్ద పొజిషన్లో ఉన్న వ్యక్తి ఏదైనా మాట్లాడేటప్పుడు రెస్పాన్సిబుల్గా బిహేవ్ చేయాలి, కానీ చాలాసార్లు ఆయన మాట్లాడేది ఇర్రెస్పాన్సిబుల్గా ఉంటుంది. అలాంటి ఇర్రెస్పాన్సిబుల్ బిహేవియర్ని వీళ్ళు కాల్ అవుట్ చేశారు. దే పాయింటెడ్ అవుట్ అండ్ క్రిటిసైజ్డ్ ఇట్. అలా క్రిటిసైజ్ చేశారు అనేది ట్రిగ్గర్ అవుతుంది వీళ్ళని కంట్రోల్ చేయాలి అని. అది ఇట్ వుడ్ బి ఏ పిటీ, అది ఇట్ వుడ్ బి ఏ షేమ్. పిటీ అంటే అక్కడ షేమ్ అని అర్థం అనమాట. వాటిని కంట్రోల్ చేయాలని ఆలోచన మంచిది అవ్వచ్చు, కానీ ఈ కారణం వల్ల చేయాలనుకోవడం అనేది ఇట్స్ ఏ షేమ్. ఎందుకంటే ఒక పొలిటికల్ లీడర్ ఈగో హర్ట్ అయ్యింది కాబట్టి వాటిని కంట్రోల్ చేసేస్తాను అనుకుంటే ఆ రీజన్ అనేది స్ట్రాంగ్గా లేదు అని అర్థం. సో ఒక్కసారి మీరు దీన్ని అర్థం చేసుకుంటే ఎంటైర్ ఎడిటోరియల్ని, దీంట్లో 2 స్ట్రాండ్స్ కనిపిస్తున్నాయి. ఒక స్ట్రాండ్ ఏంటంటే కంప్లీట్గా మిస్యూజ్ ఆఫ్ పబ్లిక్ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అనేది ఒక స్ట్రాండ్. రెండోది దే దెమ్సెల్స్ ఆర్ బిహేవింగ్ అంటే ఏంటంటే ప్రభుత్వాలకి మించి వాళ్ళు ప్రవర్తిస్తున్నారు, వాళ్ళే డైరెక్ట్గా ఇన్వాల్వ్ అయిపోయి ఎలక్షన్ రిగ్గింగ్లో పార్టిసిపేట్ చేస్తున్నారు, ప్లస్ రచ్చగొట్టే వాటిలో కొన్ని వాళ్ళు చేస్తున్నారు అనేది ఇంకొక ఆరోపణ. సో దిస్ ఎంటైర్ థింగ్ హ్యాస్ ఫోకస్డ్ మోర్ ఆన్ ద నెగిటివిటీస్ ఆఫ్ సోషల్ మీడియా. సోషల్ మీడియా గురించి మీకు ఎప్పుడైనా రాయాల్సి వచ్చినప్పుడు నెగిటివ్ ఆస్పెక్ట్స్ అన్ని ఇందులో కనిపించాయి. సో క్రిటిసిజంతో కూడిన ఆర్టికల్ ఇది. సో పిక్ ఇట్ అప్, అండర్స్టాండ్ ద వర్డ్స్, వొకాబులరీ కూడా రిచ్ వొకాబులరీ ఉంది. సో అన్నిటిని పికప్ చేసుకోండి, అర్థం చేసుకోండి. బ్యూటిఫుల్ ఆర్టికల్, జనరల్ ఎస్ఎస్కి చాలా బాగా యూజ్ అవుతుంది అన్నమాట. LTX classes is all about inspiring others to learn, and learning should be fun. Thank you.